ఈరోజు మా జామ చెట్టు చూద్దామండి. చాలా బాగుంటాయండి మా జామ పళ్ళు. నేను ఈ స్టాండ్ మీద మనకి రూ. 100 బ్లాక్ టబ్బులు దొరుకుతాయి కదండి, నేను పెట్టడంతో ఈ టబ్లో పెట్టానండి. 2020లో పెట్టాను. ఇప్పుడు వరకు అయ్యే పళ్ళు వస్తున్నాయండి. పైన పెడితే 100 పళ్ళు దాకా వస్తాయండి. మిద్ది పైన నేల మీదకి ఇక్కడ స్టాండ్ మీద పెట్టాను కాబట్టి 60 కాయలు వచ్చినాయండి ఈ ట్రిప్పు. చూసారు, నేను 10 కాయలు తెంచేసాను. ఇంకొక 50 కాయలు ఉన్నాయండి. పిందులు తయారైన కాయలు, మీడియం సైజ్ కాయలు చాలా ఉన్నాయండి. చాలా తియ్యగా ఉంటుందండి. శీతాకాలం వర్షాకాలం అయితేనండి లోపల మనకి పలుపు ఎర్రగా ఉంటుందండి, అంటే పింక్ కలర్లో ఉంటుంది. ఎండాకాలం అయితేనండి వైట్గా ఉంటుంది. 2 కలర్లో కాస్తుందండి ఈ కాయ. చాలా తియ్యగా ఉంటుందండి. రూ. 100 పెట్టి తెచ్చానండి ఈ మొక్క. నాకు చాలా పళ్ళునిచ్చింది. చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. పక్షులు వస్తాయండి. ఇంత ఎండలో కూడా చక్కగా పక్షులు వచ్చి పొద్దున్నే సాయంత్రం వస్తూనే ఉంటాయండి. చాలా బాగుంటుందండి. మనం ఇలా పెంచుకుంటే చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అలానే మళ్ళీ ఈ మొక్క పెట్టడం అండి, నేను సంవత్సరం ఎండిన పేడ తీసుకున్నానండి. ఆ పేడ బాగా ఎండిపోయిన పేడ, ఎండిటాకులు, కిచెన్ వేస్ట్, మట్టి, వేపాకు ఉంటుంది కదండి, వేపాకు బాగా ఎండబెట్టిన వేపాకు, ఈ 5 కలిపి పెట్టానండి. ఇన్ని పళ్ళు వస్తున్నాయండి. అంజీరే కాదండి, మాకు జామ పళ్ళు కూడా అలాగే వస్తాయి. చాలా తియ్యగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. చాలా బాగుంటాయండి పళ్ళు. మేము రెంట్కే ఉంటున్నామండి. రెంట్కి ఉన్నా సరే నేను మొక్క తెచ్చేసానండి 2020లో. అంటే